శైలే శైలే విహరద్వై దైవం శైలే శైలే విహరద్దైవం విపినే విపినే విచరద్వైవం గ్రామే గ్రామే ఖ్యాతం దైవం దైవం గ్రామే గ్రామే ఖ్యాతం దైవం నగరే నగరే ప్రథమ దైవం శైలే శైలే విహరద్దైవం విపినే విపినే విచరద్దైవం గ్రామే గ్రామే ఖ్యాతం దైవం నగరే నగరే ప్రథమ దైవం జాతి గౌరవంబు జాతి గౌరవంబు నీతిపై నిలుచును నీతి లేకయున్న జాతి చెడును నీతి గల్గు జాతి నిజమైన జాతిరా వినుడు భారతీయ వీరసుతుడా జాతి గౌరవంబు నీతిపై నిలచును నీతి లేకయున్న జాతి చెడును నీతి గల్గు జాతి నిజమైన జాతిరా వినుడు భారతీయ వీరసుతుడా శైలే శైలే విహరద్దైవం పర్వతముల యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూలతో నవ్వుతూ విహరించేటువంటిదంతా దైవమే. It is God who resides and rejoices in all the mountains and highly elevated places with noble ideas and lofty ideals. విపినే విపినే విచరద్దైవం అడవుల యందు ప్రశాంతమైన వాతావరణములందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి ఈ దైవం. That which resides and again enjoys in the forest, in all peaceful environment, in all divine places, in the cool breeze and everywhere, it is again ప్రతి God alone. గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణం గడిపేటువంటి వాడు దైవమే. It is God who provides a sacred atmosphere, an atmosphere full of cooperation and understanding in every village and in all round the villages. పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి
ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే. It is God again who makes all the beauty, the charm and all the facilities, all the splendorous luster which is available in the cities and makes people enjoy full of bliss, full of again lofty ideals and pleasures. కర్ణాటక దేశమునందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని దివ్య స్వరూపమైనటువంటి సర్వంతర్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది. Mallama in the land of Karnataka declared and showed God in various ways of నీలింగే నైదిలియ శృంగార ಊರಿಂಗೆ ಆಗರವೆ ಶೃಂಗಾರ ಗಗನಕ್ಕೆ ಚಂದ್ರಮನೆ ಶೃಂಗಾರ ಸಮುದ್ರಕ್ಕೆ ಅಲೆಯೇ ಶೃಂಗಾರ కొలనుకు తామర పుష్పమే శృంగారం. It is the lotus which lends glamour and beauty to the pond. గ్రామమునకు గృహములే శృంగారము. It is the houses which lend splendor and beauty to the village. సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము. It is the waves which make the ocean look beautiful. ఆకాశమునకు చంద్రుడే శృంగారము. It is the moon which lends beauty to the entire sky. సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము. It is the splendorous beauty of God which shines everywhere. కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి. That is why Upanishads have declared truth, auspiciousness and beauty are the aspects of God. మానవులకు మానవత్వమే శృంగారం. For human beings, human nature itself is beauty. మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం. What should remain in the human society is that human nature. ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి. Whatever education one might have acquired, whatever scientific knowledge one might have acquired, whatever power and position one may occupy, one should also have that human qualities and human nature in him. మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది. The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human being. మానవత్వమే కోల్పోయిన సమాజం యొక్క గౌరవం కూడాను కోల్పోతుంది. If that human nature itself is lost, the society loses its own honor. సమాజంపై ఆధారపడినటువంటి దేశం కూడాను తన గౌరవాన్ని కోల్పోతుంది. The nation also will lose its own reputation and honor. కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి. The honor and the reputation of human beings rests on the morality. ఈనాడు విద్యార్థులు పోషించుకొనవలసినటువంటిది మానవత్వమే. What the students have to foster today is that human nature. ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు. This human nature and human qualities can develop only in an environment of spirituality. అన్య వాతావరణం నందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు. In other environments, it will not be able to grow and foster and develop. విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై, వృక్షమై ఫలములు అందిస్తుంది. Only when you sow the seed in earth, it sprouts and becomes a tree, gives fruits and flowers. అట్లు కాక బీజమును ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే ఇది కుళ్ళిపోతుంది. On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled. కనుక నీతి నిజాయితీలు అన్నటువంటిది మానవతా హృదయమునందు మాత్రమే అభివృద్ధి అవుటకు అవకాశం ఉన్నది. In the same way,
morality and integrity can grow and develop in human hearts. మానవ సమాజంలో మనం అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది మానవత్వమే. It is this human quality which has to be developed in human society. ఇట్టి మానవత్వానికి సద్గుణములకు ఆధారము మూలము నీతి. It is the morality which is the basis for developing all the virtues which you call human qualities. నీతి అనగా నడత యొక్క పరిపూర్ణతయే నీతి. It is the fullness and perfection of human behavior which is morality. ది నిత అనేటువంటి సంస్కృత పదము నుండి ఆవిర్భవించినటువంటిది నీతి. The word niti, morality, has taken its origin from the root word niti from Sanskrit. భోగ భాగ్యములు కాని సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి. Whatever pleasures, enjoyments and comforts which man enjoys, they are essentially based upon నీతి morality. మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది. It is the morality alone which can take man to the highest place. మంచి నడతతో కూడినటువంటిదే నీతి. Morality is associated with good behavior. ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది. It is right from ancient days, the fact that morality is very important has been taught to ప్రాచీన humanity. కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము. It is Bharat which has given lessons in morality and in spirituality to all the countries of the world right from ancient days. నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు, It నిత్య is, నిలయాలు. it is the morality and integrity which are the temples of God where God dwells. కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది. If there is no morality, the humanity will come to ruin. ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే. What the country needs today is this morality. ఈ నీతి అన్నటువంటిది అన్ని సమయములందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది. Morality is such which has to be practiced by everyone under all circumstances, at all times and in all places. మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు. For a war has taught that under any circumstances, whether it is in the battlefield, even at the cost of losing one's own life, one has to observe morality. విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు In the reign of Queen Victoria, అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్ స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యం నందుంచుకొని సర్వకాలం ఎందుకును దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు. the Prime Minister at that time always fostered this morality and integrity and saw to it that everyone practiced it. కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు. The citizens of those days used to respect the Prime Minister much more than even Queen Victoria herself because of that. ప్రజలంటే ఇతనికి చాలా ప్రీతి. He had a lot of love for the citizens. విలియం గ్లాడ్స్టోన్ ప్రజా పరిపాలన యందు ప్రజలకు విరుద్ధమైనటువంటి యొక్క సమయమే ఆసన్నమైనప్పుడు విక్టోరియా రాణి కూడాను చక్కని కఠినంగా కూడాను బోధించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాయితీలను పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు. He was such a person who would not hesitate to tell even Queen Victoria the need for observing the morality and integrity in order that the rule will be good. ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది. This morality can be obtained only by sense control.
ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు. Only that person who has got self-control can exercise control over others. తనను తానే శాసించుకోలేనిటువంటి యొక్క బలహీనుడు ఇతరులు ఏది రీతిగా శాసించగలడు? A weak person who cannot control himself, how can he control or rule over others? కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకొనుటకు తగిన కృషి చెయ్యాలి. Therefore, man in the very first place has to make efforts to exercise self-control. తన మాట, తన ప్రవర్తన రెండింటిని ఏకంగా గావించేటువంటి యొక్క జీవితమును గడపాలి. His life must be such that his word and his action are the same. ఈ విధంగా మాట, క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు. A person would enjoy extraordinary powers if there is unity of word and action. మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు మనుజుండు నడదేని మనిషి కాడు వాడు మృగమే కాని. మాట చెప్పినట్టు మనిషి నడువడేని మనిషి కాడు తాను మృగమే కాని. If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is an extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man. ఈనాటి మానవ సమాజములో మాటకు క్రియకు సంబంధము లేదు. In today's human society, there is no relationship whatsoever between one's word and మాట one's deed. క్రియతో కూడినటువంటిదే సత్యము. It is the truth which lends life for the word. మనసు మాట క్రియతో కూడినటువంటిదే ఋతము. Ruttamu is the one which is associated with the thought, word and deed. కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తన యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి. The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and ఈనాటి conduct themselves. విద్యార్థులకు ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. Today's students do not know what sense control means. సంయమము అని దీనికి పేరు. The word used for this is samyama. ఈ సంయమం అనేటువంటిది మానవునికి మాత్రమే ఇది చెందినటువంటిది. Only man has the right for this samyama. ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛావిహారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు. Man has lost his divine nature as he simply follows his senses and behaves himself in a licentious way. కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు. Those people who have exercised this sense control are said to have damamu. ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు. That person who has achieved this damamu is described as ఈనాడు dhantudu. లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు. Today's need is to have more of dhantudu rather than ఈనాటి Vedantu. వేదాంతములన్నీ కూడాను కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది. Today the philosophy is only talked about. వాచాలత్వం అధికమైపోతుండాలి. It is becoming mere exercise in talking. ఆడంబరములు అధికమైపోతున్నాయి. Ostentation and show are growing. ఆచారములు సన్నగిల్లుతున్నాయి. Practice is declining. కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి. That is why joy and bliss are also declining. కనుక ప్రతి విద్యార్థి కూడాను
దాంతుడు కావాలి. Every student should aspire to become Dantudu. ఈనాటి విద్యార్థి Today's student, చదువు సంధ్యలకు పూర్వమే before he completes his ఆడంబరము, అహంకారము, he develops a show and ego. దేహమంతా నకసిక పర్యంతం కూడాను వ్యాపించి This kind of feelings are there in him, filled from head to foot, వీర విహారము జరుపుతున్నారు. and they are doing an excessive dance in their physical విద్యార్థులకు body. వినయమన్నటువంటిది ఏమాత్రమూ తెలియదు. Today's students do not know what పెద్దలతో humility ఏ is. విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా వినయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడాను ఈనాటి విద్యార్థులకు తెలియదు. Today's students do not know how they should conduct themselves before elders. In what way should they express their humility and obedience? కానీ చెప్పేటువంటి పెద్దలు కూడాను తక్కువ. Unfortunately, elders who can tell them also are very much less. ఇది విద్యార్థుల దోషము కాదు. It is not the mistake of the students. తల్లిదండ్రులు, గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది. The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way. కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరైన స్థితి యందు ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి. Students should have good behavior, exercise sense control, make peace and security established in the society. ఈనాటి పిల్లలకు చిల్లల అల్లర మాటలే చాలా అభిరుచి. Today's children like loose talk and petty talk. ఇదే వారికి మోజు పోజు. They immensely like it and they consider this as a fashion. మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు. They don't like good words at all. ఆధ్యాత్మికం అంటే హాస్యాస్పదంగా భావిస్తారు. They consider spirituality as something funny. ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోలేకపోతున్నారు. They have not been able to recognize the proper sense and the philosophy of education system because gradually and day after day they are developing these feelings in them. కనుక విద్యార్థులు కేవలము ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి. Students should not consider education for getting a job and earning money. కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు. You should not forget the truth that education is meant for achieving the goal of life. జీవనోపాధి నిమిత్తం ఉద్యోగులు ఆచరించవలసింది. Jobs will have to be taken up for eking out a livelihood. కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడిచకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి. While discharging our duties in different professions, we have to observe morality and integrity and we should not give up those things at any cost. లోకాన్ని మోసం చేయటానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయ అక్రమ అనాచార అసత్యములో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి. It appears today's education is undertaken in order to practice deceit, in order to act మన as bribe. చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది. Our education is not meant for these things. విద్య జ్ఞాన నిమిత్తము. Education is meant for knowledge and wisdom. ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం అందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడాను శూన్యమైపోతుండాలి. Education is declining because people consider earning money as the goal and not earning wisdom. ధనము కాని విద్య కాని చెడ్డది కాదు. Neither education nor money by themselves మనం are wrong. వినియోగించుకునేటువంటి విధానం లోపల దాని యొక్క గౌరవ మర్యాదలు నిలిచి ఉంటాయి. But it depends as how we make use of this education and wealth. విద్యార్థులారా, మనం ఎంత గాలిని పీల్చుకుంటున్నామో అంత గాలిని విడువక తప్పదు. విడవకుండా మన యొక్క ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. Dear students, whatever air we take in
While breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside. కనుక ధనమును సంపాదించవలసిందే, విద్యను నేర్చవలసిందే. There is need for earning money and learning education. కానీ ఈ ధనమును విద్యను తిరిగి వినియోగపరచవాలి. But there is a need for utilizing whatever money you have earned and education also. సన్మార్గములో దీన్ని ప్రవేశపెట్టాలి. You have to use it for the good of the society. ఇది కేవలము ఈ విధమైనటువంటి భావము విద్యార్థుల హృదయాల్లో ఏమాత్రము కలిగించటం లేదు. But one cannot come across such sacred feelings in the hearts of students today. చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజం యొక్క ప్రజలకు సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని, అనుకూలతను మనం అందించాలి. Whatever education you have acquired, you should use for the welfare of the society and for their own growth, development and happiness. ధనమును కూడాను సమాజంలో సరి అయినటువంటి స్థితిలో సద్వినియోగపరచాలి. Money also should be employed for the good of the society for its welfare. ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలము మట్టితో సమానమే. If money is not used for the good of the society, it is as useless as ఏ mud. సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అదే నిజమైన సేవ. From whichever society you have earned money, you should use the same money for the good of the same society. That is real service. కనుక విద్యార్థులు ఎందుకు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు. It is not obtained to see such kind of sacrifice. ప్రోగు nature చేసుకోవటం, in the ప్రోగు school. చేసుకోవటం, ప్రోగు చేసుకోవటం. Acquiring, accumulating and acquiring. This is కానీ what వీరి there is. జీవితంలో ఇది వన్ వే ట్రాఫిక్ గా మాదిరి యోచన చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి. This kind of acquiring becomes one-way traffic. There is a need for utilizing what you have acquired for the good of the society. అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం. Then only we would be able to reach elevated states in our own life. చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను. Many students may not be knowing this truth. జలమును మనం వెనుకకు నూకుతూ పోతున్న చేతనితే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది. If you are swimming, you have to remove the water back so that your body will move forward. జలమునే మనం వెనుకకు తోయకుండినా మన దేహం ముందుకు కదలలేదు. Your body will not be able to go forward if you cannot push the water back. వెనుకకు త్రొస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. You should go on pushing the water backwards. Fast is fast. ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చును. Only when we do on these lines, we will be able to reach elevated states in life. ఈనాడు మనం చేయవలసినటువంటి త్యాగము కేవలము ధనమును మాత్రమే కాదు. What we have to sacrifice today is not sacrifice of money alone. మనము దుర్గుణములు కూడా త్యాగం చేయాలి. We have to sacrifice bad qualities. త్యాగం అంటే ఏమిటి? What do you mean by sacrifice? మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము. Real sacrifice is sacrificing and renouncing అంతేకాని bad ఆస్తి qualities. ఆది వీడి అడవికేగుట కాదు. It is not leaving the family and wife and going to forest. భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అదే యోగమగును. Giving up bad ideas and bad feelings in one's thinking and feeling, that is real sacrifice, real renunciation and ఆలోచనలు yoga. వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు. Giving up family is not a big thing at all. ధనధాన్యమును విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు. It is not a great sacrifice even giving up money. మనసు and బట్టి wealth. ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు. It is perhaps very easy to sacrifice these things. కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం. Giving up bad qualities in us is a real renunciation or sacrifice. అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది. Then only that humanity in us blossoms forth and becomes perfect. విద్యార్థులారా, మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని. Dear students, man has to live at least as a human being. మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకము. It doesn't befit human beings to conduct themselves as animals. కామక్రోధ లోభ మోహ మదమాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గము లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది. These 6 enemies of
man, like desire, anger, etc., are Vedamanandu. destroying the human quality in him. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని చంద్రునికి 16 కళలు. Moon has 16 aspects. ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది. Only when these 16 aspects of moon develop to their full perfection, the చంద్రుడు moon, 16 కళలను పెంచుకుంటప్పుడే జగత్తుకు చక్కని ఆదర్శం. then only moon can become a real ideal and a model. కానీ of మానవుని goodness. యందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం. In contrast with this, man has to destroy the 16 aspects which he has in order to develop himself into God. ఏమిటి ఈ 16 కళలు? What are these 16 aspects? అరిషడ్ వర్గములు 6, 6 enemies of man. మదములు 8, అష్టమదములు అని. There are 8 types of pride or vanity. రజో తమో గుణములు రెండూ చేరిస్తే 16 గుణములు అవుతాయి. The qualities of rajas and tamas together become 16 aspects. ఈ 16 కళలను కూడాను మనం నిర్మూలంగా గావించుకోవాలి. You have to destroy and eliminate these 16 aspects in man. అన్నింటి యందు కూడాను దైవత్వాన్ని, దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి. We should firmly believe divinity as existing in everything and as అది all లేకుండా pervasive. కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెరపడానికి ప్రయత్నిస్తుంది. Without such faith of divinity, if man lives only as a man, a time will come when he will fall into an animal. మానవుని యందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాలను మనము కొంతవరకు తగ్గించుకోవాలి. The doership and the enjoyership in man will have to be అన్ని moderated విధములా in man. భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు. When we perform good deeds, offering everything as an offering to the Lord, God will help us to attain Him. భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే. You know the instance in పరమ Bhagavatam. భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించె విభుండు రామభద్రుండట పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాద పలుకగనేలా. అన్ని భగవంతుడి. పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే. ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకొని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాత్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు. Supreme poet devotee Potana started writing Bhagavata with an offering to the God, stating that God is the one who makes him utter, who makes him write, who makes him adore, and he is only an instrument. ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావము చేత తాను భాగవతమును వ్రాయటం వల్లనే ఇక్కడ ఈ ఒక్క పదమునందే తత్వం అసే అనేటువంటి యొక్క దివ్యత్వం ఇమిడి ఉంటుండాలి. As Potana undertook to write with such a lofty, noble, sacred ideal about Bhagavatam, this Tattvamasi was incorporated in that dictum. పలికెడిది భాగవతమట పలికించెడి వాడు వాడు అదే భగవంతుడు. That the one who is making him utter is Vadu, that is Bhagavan. నే పలికిన నే ఇది నే జీవాత్ముడు. There is that reference to ne, that is I. If I were to వాడు utter this, పరమాత్ముడు, నేను జీవాత్ముడు. the one who makes me utter is God. The one who is uttering that. త్వం అసి ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ భాగవతము అన్నాడు. This Bhagavata, therefore, he just said, there is a Tat, that, and a Tvam. ఈ భాగవతమునందే మానవత్వానికి సరైన మార్గములను ఇమిడించుకుంటూ వచ్చాడు. He incorporated in Bhagavata
those sacred things which will be very helpful to man. మొట్టమొదట భక్తి ఆధారము. In the very first instance, devotion is the very basis. భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞాన స్వరూపాన్ని పొందుతుంది. As it grows and matures, it becomes wisdom or knowledge. ఈ జ్ఞానము ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది. When this knowledge matures and fructifies, it becomes ఈ వైరాగ్యం నుండే detachment. తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాము. In that state of detachment, we understand the ఈ tattva, the principle. తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు. The one who recognizes this tattva gnana, he gets liberated. కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది. This word Bhagavatam consists of the essence of all these five things. భాగవతము ఇది 5 అక్షరాలు. There are 5 letters, Bhagavatamu. ఇవే పంచభూతములు, These are 5 elements. ఇవే పంచేంద్రియములు, These are 5 senses. ఇవే పంచకోశములు, These are 5 sheaths. ఇదే పంచప్రాణములు. These are 5 lives. ఈ పంచప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము. Divinity is the unity of all these 5 lives. భా ఇదే భక్తి, Bha stands for bhakti, devotion. గా ఇదే జ్ఞానము, Ga stands for knowledge. వా ఇదే వైరాగ్యము, Va stands for detachment. తా ఇదే తత్వము, Ta stands for principle. ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటిది. Mu stands for liberation. భక్తి, జ్ఞాన, వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి. It is the combination of devotion, knowledge, detachment, tattvam, principle, and that itself is liberation. కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము. ఇదే పునాది. Therefore, every person should have devotion. That is the very basis and foundation. విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనమునకు పునాది వంటి వారే. Student life is the very foundation for the later life. ఎందుకంటే మీరు బ్రహ్మచారులు. Because every student is a బ్రహ్మచారి brahmachari. అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు. The family life is built as a wall on the foundation of brahmacharya. కనుక ఈ గృహస్థులనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూపు. On these walls of Gruhastha or family man, this Vanaprastha మూత roof is laid. వేస్తున్నారు. And it is laid. ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం. We can live the life in this house once there is this Vanaprastha roof is కనుక laid. జీవిత భవనమునకు విద్యార్థులు, బ్రహ్మచర్యులు పునాది వంటి వారే. Therefore, for the mansion of life, the Vidyarthi, పునాది భద్రంగా లేకుండా భవనం అంతా కూలిపోతుంది. if the foundation is not strong, the mansion can collapse at any కనుక time. విద్యార్థులు మొట్టమొదట గుణములను భద్రమైనవిగా మనము అభివృద్ధి గావించుకోవాలి. Therefore, in this age, students should have good qualities and cultivate them and make them firm and strong. గుణమే లేకుండినా మన జీవితంలో శాంతియే ఉండదు. You will not have peace without virtues and good qualities. మనము సమాజంలో పుట్టినాము, We are born in society. సమాజంలో పెరిగినాము, We have grown in society. సమాజంలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము. We are living our life in society. సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు. We will not have our own life without society. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు. Today, man unfortunately is confining himself to himself and his family. Doesn't go beyond that. సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు. He does not go as much as to society at all. తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు. His journey is from himself to his family and there it ends. సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ? If there is no society, where does your family సమాజమే exist? లేకపోతే నీవెక్కడ? If there is no society, where do you have సమాజంలో place? నీవు ఒక వ్యక్తివి.
You are only an individual in the society. అలాంటి సమాజాన్ని నీవు విసర్జించి సమాజాన్ని నీవు లెక్క చేయకుండా కేవలం స్వార్థము స్వప్రయోజనము నుండే జీవితం గడపటం చేతనే నీకు శాంతి సౌఖ్యములు దూరం అయిపోతున్నాయి. You are not enjoying peace and prosperity because you are giving up such a society. భక్తి ప్రపత్తులు ఎందుకుడను భక్తులు కూడాను మొట్టమొదటి తన పని తానుకు ముఖ్యము. Even in devotion and surrender, the devotee considers himself. స్వార్థము స్వార్థము స్వార్థము. Even in devotion, selfishness, తదుపరి దైవం యొక్క పని. and he then only thinks of God. కనుకనే మానవుడు అనుకున్నటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు, అందుకోలేకపోతున్నాడు. That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have. నీవు ఎక్కడి నుంచి వచ్చావు? From where have you come? ఏ ఆధారంతో నీవు జీవిస్తున్నావు? On what basis are you ఏ living your life? అనుగ్రహంతో నీవు ఈ యొక్క లోకంలో అనుభవిస్తున్నావు? How are you enjoying your life? By what grace? దీనిని మర్చిపోతున్నారు మానవుడు. Man is forgetting this truth. కనుకనే భగవంతు యొక్క తత్వాన్ని విస్మరించి భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు. Those people who take shelter and base their entire life on the worldly life and give up God, who is the very basis, they may be described as కౌరవులకు ఎంత Kauravas. సిరి సంపదలు ఉండినప్పటికీ కట్టకడపటికి ఏమైపోయినది? Kauravas had so much of wealth and power. What happened to them at last? సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు. All the relatives helped only Kauravas. మహావీరులు ధీరులు గంభీరులైనటువంటి వారంతా కూడాను కౌరవులు ఎందే గొప్పవారుగా నిలిచిపోయారు. Great renowned heroes joined the Kauravas in their fight. కృపాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య ఇలాంటి మహా తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను ధీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు. People with so much of intelligence and powers like Krupa, Drona and Bhishmacharya, all these were on the కానీ side of Kauravas. భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడాను వారికి ప్రయోజనం లేకపోయింది. కానీ ధర్మ బలము, దైవ బలపైనే ఆధారపడినటువంటి వారు పాండవులు. But Pandavas were one who based themselves entirely on the grace of God and on the strength of the divinity. కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి. Bhagavad Gita has expounded extremely clearly that only those people who resort to dharma will get the grace of ధర్మ God. క్షేత్రే కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు. Bhagavad Gita has commenced with the word dharma కానీ కట్టగడపటికి విజయంతో అంత్యం గావించాడు. and it has closed itself with victory. ధర్మంతో ప్రారంభించి విజయముతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు. Arjuna started with dharma and ended with victory. కనుకనే ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకొని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు. Pandavas were those people, in whatever small work they undertook, they first kept God before them and then only started their work. కౌరవులు అది కాదు. Kauravas were, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనక ఉంచేటువంటి వారు. they gave top priority for their own selfishness and self-interest and gave only కనుకనే వారికి to God. అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి. That is the reason why they suffered so much of loss and so much of భగవంతుని humiliation. ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు. Pandavas might have faced some difficulties, but as they kept God in front and gave కష్టపడక priority, సుఖం మనకు ప్రాప్తించదు. without difficulty, and కష్టే ఫలి. only the one who works hard will be rewarded. పాండవుల యొక్క స్వరూపము కౌరవుల యొక్క విభాగము ఏ రకంగా మనం గుర్తించాలంటే కౌరవులు మొట్టమొదట ఐ ఐ ఐ నేను నేను అనే అహంకారాన్ని ముందుంచుకున్నారు. To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves. I. First I. నెక్స్ట్ వరల్డ్, Next word. లాస్ట్ గాడ్. Lost God. కనుకనే వాళ్ళు అన్ని లాస్ట్ అయిపోయి. Therefore, they lost everything. పాండవులు అట్టు కాదు. ఫస్ట్ గాడ్, నెక్స్ట్ వరల్డ్, లాస్ట్ ఐ.
వారు అహంకారాన్ని కట్టకట్టపడికి చేర్చారు. కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు. On the other hand, Pandavas gave first priority to God, second place to the world, అహంకారాన్ని third place వెనుకకు to నెట్టాలి. destroy ego. అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు. We should not keep ego in the first place. కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలనలు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపనయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి. All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace. విద్యార్థులారా, ఈ వయసు లోపల మీకు ఈ అహంకారం ఉండటము సహజమే. Students, in this age, it may be natural for you to have that kind of ego. కండబలము ఉండినంత వరకు కన్నులో అహంకార బలము ప్రకాశిస్తూనే ఉంటుంది. As long as you have physical strength, your eyes will be full of ego. యువకుల యొక్క రక్తము నిరంతరము కూడాను పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటనే ఉండదు. The blood in the youth would be flowing with great speed. There will not be peace, or there will not be దేనిని కూడాను లెక్క చేయరు. they don't seem to care for anything. ఇది అహంకారం అనేటువంటి పొరల చేత ఆవరించడం వల్ల ఈ ఎవ్వరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డల విచారణ చేయకుండా ఉంటుంటారు. People who are overwhelmed with ego would never care for any discrimination. పిల్లల or యందు discrimination. విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు. There will not be any sense of discrimination at all in such people. విద్యార్థులారా, వినయ విధేయతే ప్రధానమైన విద్యగా భావించాలి. Consider humility and obedience as very important aspects of విద్యయసమును education. వినయము, Education confers humility. వినయమునను కలుగు పాత్రత, The authority is obtained on account of పాత్రత humility. వలన ధనము, One gets money on account of ధనము authority. వలన దైవము. On account of money, one gets the God. చూసారా, దైవం మనకు చిక్కాలంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు. You can obtain God only by humility. కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ, లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు. If you are rather indifferent to God, filled with ego, you are not likely to obtain God in any way. కనుక విద్యార్థులు ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు. For students, this particular age is most sacred, most precious. ఈ కాయమును, ఈ కాలమును, ఈ కర్మను సార్థకం గావించుకోవాలి. There is need for you to justify and sanctify this body, this time, and all your actions. చక్కగా చదవండి, Study well, మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి. pass well, కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి. but use this education for the good of the society. కేవలం డిగ్రీల నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు. Do not study for the sake of obtaining degrees. ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. What is it that you are going to achieve by these degrees? మన పూర్వీకులు ఈ విధమైన చదువులు ఏమీ చదవలేదు. Our ancients did not have this kind of education at కానీ all. చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుంది. But with this kind of education increasing, arrogance also is growing. అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది. If the ego grows, divine power reduces. దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది. If divinity in you ఇవి రెండు grows, కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి. the relationship between ego and divinity is the same as that you get in the seesaw. విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గము అత్యవసరము. Dear students, spiritual life is దైవభావం extremely essential. లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. Man today has become worse than a cruel animal because he has given up the divine and sacred feelings in him. మనకు ధనము ప్రధానము కాదు. Wealth is not important for us. ధనమెచ్చున మదమెచ్చును, If wealth grows, you are మదమెచ్చున vanity. దుర్గుణంబు మానక హెచ్చును. If with your arrogance, all the bad qualities. ధనముడిగిన also మదముడుగును, If wealth declines, మదముడిగిన దుర్గుణంబు మానును వేమా అన్నారు. if your arrogance declines, good qualities ముఖ్యంగా also will increase. మనకు పదవులు కాని లేక ధనము కాని గౌరవ ప్రతిష్టలు కాని కదిలిపోయే మేఘములు. Power and authority, money, wealth,
name and fame, all these are ఈ possible. అహంకారమే మానవుని అధఃపతనం చేస్తుండాలి. It is this ego which brings down man to a state of దేనిని బట్టి animal. నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు? Why are you so much proud of yourself? On what basis? ఏ ఆధారము లేదు. There is no basis ఇదే whatsoever. మూర్ఖత్వము. There is only stupidity which is the basis. కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు. Man is forgetting his own real nature because of his ego. తనను తాను మర్చటమే పెద్ద బంధన. The greatest bondage is forgetting one's own real తనను nature. తాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారము. Recognizing who he really is the real sakshatkara. జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు. Whatever sadhanas, whatever education, whatever good deeds you do, we are not transforming our own mind. విద్యార్థులారా, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి. By mere change of man, there is no use. The mind should change. గుడ్డలు మారినంత వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు, గుణము మారాలి. By change of clothes, you are not going to get anything. గుణము Your quality should మారకుండా change. ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గములను మనం అనుభవించామని నిర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కానీ అది పవిత్రమైనటువంటి మార్గం కాదు. Whatever progress and success you achieve, it is not going to be of any avail if you do not develop good qualities and virtues. విద్యార్థులు భవిష్యత్తునకు నాయకులు. Today's students are tomorrow's leaders. మీరు సరి అయినటువంటి స్థితి యందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది. Only when you are in a good state, the nation will be దేశం యొక్క prosperous. మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థులపైనే ఆధారపడి ఉంటున్నది. The future welfare or otherwise of the nation entirely depends upon the students. విద్యార్థులు మంచివారైనా, నీతి నిజాయితీలు మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు. If the students follow the path of morality and integrity, the nation would prosper and make good progress. భారతదేశము అనాది కాలము నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది. Right from ancient days, Bharat had earned a great reputation and a good name. కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపచేయండి. Restore the ancient culture to its pristine glory. ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు. Not merely Bharat, all the countries enjoyed all prosperity and welfare because of this sacred కానీ Indian culture. ఈనాటి భారతీయులే ఈ యొక్క ధర్మమును, ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు. But unfortunately today, Indians themselves have not been able to realize the sacredness of their dharma and their culture. కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది, పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము. Bharat is one which provided leadership to all the nations in the past and offered great ideals to all the శాస్త్ర nations. ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము. Bharat is one which showed great lessons as expounded in various scriptures like Vedas. కానీ Upanishads. ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటున్నది. No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice. విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు. Dear students, do not forget three important things in your life at any time. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు. Bharatiyas always they adhere to truth and they follow న్యాయమే righteousness. భారతీయులకు ఆటపట్టు. Justice is the very life breath for the Bharatiyas. కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనము జీవించడానికి తగిన కృషి చేయాలి. You should make efforts to live on the basis of కనుకనే truth, వేదము dharma. సత్యం వద ధర్మం చెర, ఈ రెండింటినీ మనం ప్రధానంగా తీసుకోవాలి. That is why Vedas have also declared as speak truth and follow righteousness. కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న, గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
Whatever you have learned, recognized and realized in these 15 days, only when you practice them, then దేశం only యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు. you would never give up your love for the nation. ఏ దేశం వారు ఆయా దేశాభిమానాలను పెంచుకోవడంలో తప్పు లేదు. There is nothing wrong in developing love for అయితే one's తన own nation. దేశాభిమానం తాను పెంచుకొని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు. Love for one's own nation doesn't mean criticizing another's nation or ఏ disrespecting మతాన్ని another. కూడాను మనం ఏ మాత్రం కూడాను అలక్ష్యం చేయకూడదు. We should not show disrespect for any other religion. విమర్శించకూడదు. We should not criticize. ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి. Develop that kind of broad-mindedness in you. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. In this great sacred Bharat, it is patience which is beauty. వ్రతములన్నిటియందు ఘన సత్యశీలమే కఠిన తపము. Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow. నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడాను సాధ్యం కాదు. It is impossible to exhaust the proper description of this great nation and its uniqueness. తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం. This country and nation is one which has conferred on its citizens love greater than their own mothers. ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం. We are destroying our own lives, having faith in other nations, giving up faith and love for our own sacred motherland. కాన విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకొని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి. Dear students, develop love for the nation. Take care of its own greatness and see its sacredness and its greatness are restored మీ and దృష్టి held high. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి. Always pray for the welfare of the entire world. ఏ and all the దేశం పైన countries. కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ ఒక విధమైన అయిష్టమును కానీ మీరు పెంచుకోకూడదు. Do not develop enmity or dislike for any nation, any religion, any person, any country. విశాల 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 భావాన్ని పెంచుకోవాలి. Broaden your vision, broaden your mind. సంకుచితమైన భావాలను త్యజించాలి. Give up narrow-mindedness. ఇది భారతీయులు నిజమైనటువంటి యొక్క సంస్కృతి. That is true culture of Bharatiya. అందువల్లనే ఆర్షమతమునందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాయి. That is why these immortal words, let every country and everyone be happy, is the mantra which is chanted by the ancient religions. విద్యార్థులారా, భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మీరు తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి. Come what may, let anyone criticize or comment or ridicule you. Do not give up భగవత్ devotion to ప్రేమనే God. లేకపోతే ఈ జగత్తంతా శూన్యమే. The entire world is a nullity. ప్రేమనే There is no భగవంతుడు, love. భగవంతుడే ప్రేమ. Love is God. God is love. కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి. Develop this kind of ఎలాంటి love. పరిస్థితులు ఏందేను ఈ ప్రేమకు భంగం కలిగించకండి. Do not give up such sacred love under any కష్టములు, circumstance. నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను Do not give up love for God under any circumstances, whatever be the difficulties, అదే problems, trials and మీ tribulations. వెంట జంట ఇంట కంట ఉంటుండి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. It is this love for God which can give you protection under all circumstances, accompanying you at all times. కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు. When you face difficulties and problems, do not criticize God. ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము. It is only this
భగవంతుడు selfishness. ఏ నిమిత్తమై ఏ కారణం చేత నీ కష్టాన్ని అందించాడు For what justified? అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదమని మీరు భావించాలి. You should always consider all difficulties given by God as gifts for your own good. కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది. Life is sandwiched between joy and sorrow. కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రమూ లెక్క చేయకుండా భగవద్భావాన్ని భగవత్ విశ్వాసాన్ని దృఢముగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును. Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory. ఎలాంటి పరిస్థితులు ఎందకొని కూడాను భగవత్ నామాన్ని మీరు మరువకూడదు. Do not give up chanting the name of the Lord under any circumstances and ఆ remembering His నామమే sacred name. మీ జీవిత యొక్క ప్రవాహములో నావగా తోడ్పడుతుంది. That name itself becomes a boat for you to save you in the flow of life. కనుక నామస్మరణ చేయండి. Chant the name of the Lord. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जप ज्ञान बिना संयोग नहीं, जप ज्ञान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्य कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना शांति नहीं। हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं।